లంచం తీసుకోకూడదు. నీకు ఉద్యోగం ఉంది కదా, నీ ఉద్యోగం వల్ల నీకు జీతం వస్తుంది, నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, నిన్ను నువ్వు పోషించుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో లంచం తీసుకోకుండా న్యాయముగా ప్రజలకు పనిచేయి. న్యాయం ఉందండి? చెప్పండి, ఎక్కడుంది న్యాయం? న్యాయము లేదు గనుకనే దేశం పాడైపోతుంది. దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. దేశంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి జరగకుండా ఆగాలంటే దేవుని నియమాన్ని పాటించాలి కదా. దేవుని నియమాన్ని ఎందుకు మీరు పాటించలేకపోతున్నారు? సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకానికి ఆది సంభూతుడు, ఆకాశములకు ఆది సంభూతుడు, భూమికి సముద్రాలకు సర్వ సృష్టికి ఆధారభూతుడు నిన్ను ప్రధానమంత్రిగా చేశాడు, నిన్ను ముఖ్యమంత్రిగా చేశాడు, నిన్ను ఒక ఎమ్మెల్యేగా చేశాడు, ఒక మంత్రిగా చేశాడు, ఒక ఆఫీసర్గా చేశాడు, ఒక అధికారిగా చేశాడు. నువ్వు న్యాయం జరిగిస్తే అంతా న్యాయమే జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఏమండి, నా మీద కోప్పడుతున్నారా మీరు? దయచేసి నా మీద కోప్పడుగా కండి. నా మీద ఒకవేళ కోప్పడితే సృష్టికర్త అయిన దేవుని మీద కోప్పడ్డట్టే. సృష్టికర్త అయిన దేవుడిని ప్రేమించి ఒక ప్రధానమంత్రిగా చేశాడు, ఒక ముఖ్యమంత్రిగా చేశాడు, ఒక మంత్రిగా చేశాడు, ఒక ఎమ్మెల్యేగా చేశాడు. నిన్ను ఆయన అంత ఇలువలో ఉంచితే నువ్వు న్యాయం జరిగించు, ప్రజలు ఆనందిస్తారు. ఎక్కడ చూసిన ఆశీర్వాదమే, ఎక్కడ చూసిన ఆనందమే. ఇన్ని కోర్టులు ఎందుకుంటాయి? ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకుంటాయి? ఏమండి, ఎక్కడికి వెళ్ళినా లంచమే. బీద ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేది లోకం గ్రహిస్తుందా? ఏమండి, లంచం తీసుకున్నట్టు వల్ల దేశం పాడైపోతుంది. లంచం తీసుకున్నట్టు వల్ల రాష్ట్రాలు పాడవుతున్నాయి. వాటిని మీరు ఆపగలిగితే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. కీడును ఆపగలిగితే దేవుడు మేలు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం కావాలి మనకి? మేలు కావాలి. ఏమండి, ఏం కావాలి చెప్పండి? మేలు కావాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, లంచం వల్ల దేశం పాడైపోతుంది.